వేదాధ్యయనం చేస్తున్న వేద పాఠశాల విద్యార్థులు వేద పఠనం చేశారు. నమస్తే రుద్రమన్యవతో ధైషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః. యాత ఇష శివతమా శివం భవోవతే ధనుః. శివాశరవ్యాయ తవతయానో రుద్రముడయా. యాతే రుద్ర శివా తనోరఘోరా పాపకాశిని. తయానస్తను భాషంతమయా గిరిశంతాపితాకశీః. యామిషం గిరిశంతాస్తే వివర్షస్తవే. శివాం గిరిత్రదాం కురు మాహి గుంసే పురుషం జగతో. శివేన వచసా త్వా గిరిశాచ్చ వదామసే. యదా నః సర్వమిజ్జగద యక్ష్మగుం సమనాసతో. అద్య వక్తా ప్రథమో దైవ్యోభిషకో. అహేగుం సర్వాన్ జంబయన్ సర్వాశ్చయాతు ధాన్యః. అసవ్యస్తామ్రోర్ణవత భభ్రస్వమంగళః. ఏ చేమాగుం రుద్రాభితో దిక్షో. శ్రుతా సహస్రజో వైశాగుం హేడహీమహే. అసవ్యవసర్పతి నీలగ్రీవో విలోయితః. ఉదయనం గోపాదృశన్న దృశన్ను సహార్యః. ఉదయనం విశ్వభూతాని సదృష్టో ముళయాతినః. నమోऽस्तु నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీడుషే. అతో యశసత్వానోహం తేభ్యో కరం నమః. ప్రముంచదన్వనస్మయోరార్తియోర్జాం. యాచతే అస్య శవపరాత భగవో వప. అవదత్తదన స్వగం సహస్రాక్షితే శుదే. నిశిరశల్యానాం ముఖా శివో నః సుమునా భవ. విద్యం ధను కవర్ధినో విశల్యో భానవాగం వృత. అనేషన్నస్య శవాపురస్త నిషంగతిః. యాతే హేతిర్మేడుష్టమాస్తే బభూవతే ధనుః. తయాస్మావిశ్వదస్మయస్మయా పరిబుధా. నమస్తే అస్వాయుధాయ నారదాయ దృష్ణవే. ఉభాభ్యాముదతే నమో బాహుభ్యాం తవ ధన్వనే. పరితే ధన్వనో హేతిరస్మాన్ వృణక్త విశ్వదః. అతో యైషుదిస్తవారే అస్మన్నిదేహితం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచమతయే. నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూ. ఏకషష్ఠి అక్షరం మంత్రం లఘుసిద్ధి ప్రదాయకం. ఏకషష్ఠి సదం గుర్యాజ్జవం మంత్రస్య సిద్ధియే. తెలంగాణ శాసనసభ ఉపసభాపతి, నిస్వార్థ ప్రజాసేవకురాలు, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్న రాజకీయ విద్వన్మణి శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు ప్రత్యేక ఆహ్వానం అందుకుని ఇక్కడి ఆలయాన్ని దర్శించుకున్నారు. స్వామి దర్శనం అనంతరం యాగశాలకు చేరుకుని అద్భుతంగా నిర్మాణం కానున్న అష్టభైరవ ఆలయాల నిర్మాణ విశేషాలు తెలుసుకుని తమ సంపూర్ణ సహకారాన్ని అందజేస్తానని ఆనంద పరవశంతో చెప్పారు. రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మంచి కాలభైరవ స్వామి ఆలయం వెలువరిసింది. ఈ అష్ట కాలభైరవ టెంపుల్ను కూడా ఏర్పాటు చేసినట్టయితే ఇంకా చాలా బాగుంటుందని కూడా మా ఉద్దేశం. తప్పకుండా దానికి కావలసిన ఏర్పాట్లలో మా సహాయ సహకారాలు కూడా తప్పకుండా అందిస్తాం. కాశీలో కాలభైరవుడి ఆలయం ఎంతటి విఖ్యాతమైనదో ఇక్కడి అష్టభైరవ ఆలయ సముదాయాన్ని అంతటి స్థాయిలో అరుదైన రీతిగా నిర్మించాలనేది ఆలయ పాలకవర్గం వారి ఆకాంక్ష. నమామి శమీశాననిర్వాణరూపం త్రిగుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం. నిరాకారమూర్తారమూలం తురీయం గిరాజ్ఞానగోతీతమీశ
रूपं दशदिशि विदितं भूमिकम्पायमानम् संहारमूर्तिं शिरमुकुटजटाशेखरं चन्द्रबिम्बम् दं 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 दीर्घकायं विकृतनखमुखं चोद्धरोमं कराळम् पं 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 पापनाशं प्रणमत सततं भैरवं क्षेत्रपालम् रं रं रक्तवर्णं कटिकटिकतनुं तीक्ष्णदंष्ट्राकराळम् घं 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 घोषघोषं खग खग खटितं खज्जरं घोरनादम् कं 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 कालपाशं धृक धृक धृकितं ज्वालितं कामदाहम्. శ్రీ కాలభైరవ ఆలయం పంచమ వార్షికోత్సవాలలో చివరి రోజైన 3వ రోజు కూడా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేకాక మెదక్ జిల్లా బర్దీపూర్ దత్తగిరి ఆశ్రమ గురువులు దత్తపీఠాధిపతి 108వ వైరాగ్య శిఖామణి శ్రీ 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 అవధూతగిరి మహారాజ్ ఇక్కడకు అరుదించి వివిధ హోమాలకు పూర్ణాహుతినిచ్చారు. అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం దృష్టిపాత నష్ట పాపజాలముగ్ర శాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే. భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసి లోక పుణ్యపాపశోధకం విభుం గీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అనంతరం వీరి అమృత హస్తాలతో వేలాది మంది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం ప్రారంభించారు. తేజోమూర్తి అయిన తెలంగాణ మాతకు అష్టమణుల కంఠమణిహారంగా అష్టభైరవ ఆలయ సముదాయాన్ని నిర్మించాలనేదే ఆలయ పాలకవర్గం వారి ఆశ ఆశయం. ఇక్కడ అష్టభైరవ ఆలయాలు నిర్మించాలని ఆలయ కమిటీ గ్రామ ప్రజలందరి సమ్మతంతో నిర్ణయాన్ని తీసుకున్నాము. కాశీ లోపల 8 దిక్కుల్లో 8 మంది భైరవులు ఉన్నారు. కానీ 8 మంది భైరవుల్ని ఒకే దగ్గర స్థాపించినటువంటి దేవాలయం ఎక్కడ లేదు. అందరి భైరవుల్ని ఒకే స్థానంలో చేర్చి ప్రశిష్టంగా పవిత్రంగా దేవాలయాన్ని నిర్మించాలని మేము సంకల్పించినాము. మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో గ్రామ ప్రజల అందరి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని మున్ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. ఇందుకు ధార్మిక సంస్థలు భక్తులు ఎందరెందరో తమ వంతు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నారు. అష్టభైరవుల ఆలయాల నిర్మాణాలు, గోశాల, భక్తుల వసతి గృహ సముదాయం, నిత్యాన్నదాన భవనం, నిత్యాన్నదాన పథకం, వేద పాఠశాల, వృద్ధాశ్రమం, కళ్యాణ మంటపం అరుదైన రీతిగా నిర్మించాలనే ఆలయ పాలకవర్గం భావిస్తున్నది. ఆచంద్రార్కం నిలిచిపోగల ఈ అష్టభైరవ ఆలయాల నిర్మాణ మహాయజ్ఞంలో అందరూ భాగస్వాములై
అష్టభైరవుల అపార అనుగ్రహానికి పాత్రులు కావాలనేదే ఆలయ పాలకవర్గం వారి ఆకాంక్ష. దక్షిణ భారతావనికే మణిహారంగా, కాశీ కాలభైరవుడి స్వప్న ఆదేశంగా మెదక్ జిల్లా ఖాజీపల్లి గ్రామాన నిర్మితం కానున్న పరమాద్భుత అష్టభైరవ ఆలయ నిర్మాణ మహాయజ్ఞంలో మీరు ఆర్థిక సహకారాన్ని అందించే అవకాశాన్ని ఆలయ కమిటీ వారు కల్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అష్టభైరవుల అపార అనుగ్రహానికి పాత్రులవ్వండి. పూర్తి వివరాలకు సెల్ నంబర్ 9391061832, 9866887298, 9392061832. ఈమెయిల్ ఐడి ashtabhairava@gmail.com, వెబ్సైట్ ashtabhairava.org. అష్టభైరవం ప్రత్యేక కార్యక్రమ విశేషాలను ఇప్పటి వరకు తెలియజేశాము. మనం ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.